మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈసారి రాజధాని హైదరాబాద్కు దూరంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారంలో జరగనుంది. ఈ నెల 18న ఆదివారం సాయంత్రం 5 గంటలకు ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్ అందుకు వేదిక కానుంది. అయితే సాధారణంగా సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశాన్ని ఈసారి గిరిజన ప్రాంతమైన మేడారంలో నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్, మున్సిపల్ ఎన్నికలు, రైతు భరోసా వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కీలక భేటీకి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారులకు సమాచారం కూడా అందింది. మంత్రివర్గ భేటీకి సంబంధించి ములుగు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీకి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలోనే అరుదైన ఘటంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతున్నటువంటి మేడారం సమ్మక్క సారమ్మ జాతర చాలా అరుదైన జాతర. ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన జాతరగా ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి జాతరను చాలా భక్తి శ్రద్ధలతో భక్తులైతే ఆరాధిస్తారు, భక్తులైతే కొలుస్తారు. ఆరాధ్య దైవంగా భావించి చాలా చుట్టుపక్కల 4 రాష్ట్రాల ప్రజలైతే ఆ జాతరకు వస్తారు. జాతరకు దాదాపుగా 2 నుంచి 3 కోట్ల మంది భక్తులైతే వచ్చి ఆ భక్తి జంపన్న వాగులో స్నానాలు కట్టడం, స్నానాల తర్వాత అమ్మవార్లను దర్శించుకుని మొక్కిన మొక్కులు నెరవేరడం, కోరిన కోరికలు నెరవేర్చడం అనేది ఒక ఆనవాయితీ అయితే చెప్పుకోవచ్చు. చాలా గిరిజన జాతర అమ్మవార్లు అంటే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారి జాతర. కనీసం ఆ పరిసర ప్రాంతాలంతా కూడా చాలా అంటే విలువైన ఎడ్ల బండ్లు కావచ్చు, తర్వాత భక్తి శ్రద్ధలతో కావచ్చు, కొంగు బంగారం కావచ్చు, తర్వాత ముక్కులన్నీ కూడా భక్తి శ్రద్ధలో అమ్మవారికి దర్శించుకునేటువంటి భాగ్యం అయితే కలుగుతుంది. తర్వాత ఎక్కడి నుంచి చాలా 4 రాష్ట్రాల నుంచి 2 కోట్ల పైసలకు జనాలు వస్తున్నారు, భక్తులు వస్తున్నారంటే వాళ్ళు ఏ మేరకు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటున్నాయో మనం గమనించవచ్చు, తెలుసుకోవచ్చు. మొత్తానికైతే గత చరిత్రలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి పనులు అయితే ఈసారి చూస్తున్నాం. మొత్తం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మొత్తం 2.5 కోట్లు అమ్మవార్లకు స్వయంగా అక్కడ పర్మనెంట్ సొల్యూషన్ గా ప్రతి జాతరకు 100 కోట్లు ఇస్తున్నాము, నామమాత్రంగానే పనులు అవుతున్నాయి, తర్వాత జాతర వరకు మళ్ళీ ఉండడం లేదు. ఇది అంతా దుర్వినియోగం అవుతున్నాయి. ఈ డబ్బులు ఇట్లా కాకుండా అమ్మవార్లకు స్వయంగా అంటే ఎప్పటికీ నడిచే విధంగా గిరిజన జాతర చెప్పుకోదగ్గటువంటి జాతర కాబట్టి మన వంతు సహకారం మనం చేయాలి అని 250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అక్కడికి మంత్రులను, ప్రభుత్వ అధికారులంతా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ 3 నెలల్లో దాదాపుగా అమ్మవార్ల గద్దెలు కావచ్చు, రోడ్లు కావచ్చు, లైటింగ్స్ కావచ్చు, మంచి పోలీసు నిఘా పెట్టే మంచాలు కావచ్చు, జర్నలిస్టులు కవరేజ్ చేసేటువంటి మంచాలు కావచ్చు. కానీ వాటన్నిటికీ కూడా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి అధికారులంతా, కలెక్టర్లు, అక్కడ పోలీసు వింగ్, ఎస్పీ కావచ్చు, అందరి అధికారులు డిపార్ట్మెంట్ వైజ్ గా ఆ ప్రాంతానికి చేరవేసి అందరినైతే అక్కడ సమన్వయ పరిచి అక్కడ అయితే అభివృద్ధి దిశలో అందరూ ఉండే విధంగా పనులు కంప్లీట్ చేసుకునే విధంగానైతే అక్కడి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ నెల 28, 29, 30, 31 తేదీలో జరగనున్న నేపథ్యంలోనే
అక్కడ అభివృద్ధి పనులు ఇప్పటికీ ముఖ్యమంత్రి 2 సార్లు విజిట్ చేసి ఎక్కడైతే పనులు ఆలస్యం అవుతుందో అక్కడ మరోసారి అధికారులు నియమించి అప్పటికప్పుడు పనులు అయితే మొత్తం దాదాపుగా 95% పూర్తయినట్టుగానే చెప్పుకోవచ్చు. అక్కడ ఏమాత్రం సందిగ్ధం లేదు. అయితే రోడ్లు అయింది, డ్రైనేజ్ కానీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. జాతర అమ్మవార్ల జాతర దగ్గర ఉండేటువంటి అమ్మవార్ల జాతర, పడిగిద్దరాజు, గోవిందరాజులు అంతా ఒకటే లైన్ లో వరుస క్రమంలో ఉండే విధంగా భక్తులు అందరినీ ఒకే క్రమంలో దర్శించుకొని వెళ్లే విధంగా ఒక దాదాపుగా 10,000 మంది ఒకేసారి కూడా ఆ ప్రాంగణం అంతా కూడా వెళ్లి భక్తులు మొక్కించుకొని అమ్మవాళ్ళని దర్శించుకొని భక్తులు వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే ఘనంగా చేశారు. కానీ దానిలో భాగంగానే ఇనాగ్రేషన్ ఈ నెల 19వ తారీఖు ఉదయం ఏర్పడిన నేపథ్యంలోనే 18వ తారీఖు రాష్ట్ర కేబినెట్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే మేడారం సన్నిధిలో అక్కడ కేబినెట్ అంతా ఏర్పాటు చేసి కేబినెట్ మీటింగ్ అంతా కూడా అక్కడ చేయడం జరిగింది. 18వ తారీఖు సాయంకాలం 3 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులంతా కూడా సీఎస్లు వివిధ భాగాల అధికారులు కూడా అంతా ఆ ప్రాంతాన్ని చేరుకొని సమీక్షా సమావేశం నిర్వహించి అక్కడ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా అరుదైన ఘట్టంగా ఆ ప్రాంతం అసలు చెప్పుకునే విధంగా చరిత్రలో లిఖిత పూర్వకంగా లిఖించే తగ్గటువంటి అంశంగా ఆ ప్రాంతం అంతా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతున్నది. అంటే ఎవరు చేయనటువంటి శాసనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుంది. అమ్మవార్ల ఆశీస్సులతోనే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పాదయాత్ర చేయడం, ఆ తర్వాత పాదయాత్ర చేసిన తర్వాత ప్రభుత్వం రావడం, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వడం అరుదైన ఘట్టంగా చెప్పుకొని మొక్కిన కోరికలు నెరవేర్చినందున ఆ అమ్మవార్లకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ నిధులు వెచ్చించి తర్వాత దీని పునర్నిర్మాణంలో ఫస్ట్ జాతర రావడం, దాన్ని పునర్నిర్మాణం చేపించి కలక్షేత్రం మీదుగా అమ్మవార్లను ప్రారంభించుకునేటువంటి అవకాశం అరుదైన అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందని ఆయన ఒక మాయాజాలంతో అక్కడ ఏర్పాటు చేసి మంత్రులను చేసేంత ఆ రోజు సాయంకాలం కూడా నిద్ర చేసి అక్కడ బస చేసి ఉదయం 19వ తారీఖు ఉదయం 9 గంటలకే అమ్మవార్లను దర్శించుకొని ఆ ఏదైతే ఆ పునర్నిర్మాణం చేసినటువంటి గద్దెలు కావచ్చు, ఆలయాలు కావచ్చు ప్రారంభించే దిశగా 19వ తారీఖు ఉదయం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అధికారులంతా అక్కడ చేరుకొని ఎవరి వింగు వాళ్ళు ఎవరి డిపార్ట్మెంట్ వైజ్ గా పనులన్నీ కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు చెప్పుకోవాలి కాబట్టి సమాధానం చేయాలి కాబట్టి వాళ్ళంతా ఇప్పటికే అధికారులంతా హైదరాబాద్ నుంచి చేరుకొని వాళ్ళ రోడ్లు కావచ్చు, లైటింగ్స్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ వింగ్స్ అధికారులు వచ్చి మరమ్మతులు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. దాదాపుగా 18వ తారీఖు అక్కడ బస చేయాలంటే మినిమం 2,000 మంది పోలీసు వింగ్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, అంతా అధికారులు కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవస్థ మొత్తం వస్తుందంటే దాదాపుగా రాష్ట్ర కేబినెట్ అంతా కూడా ఆ రోజు ఒక గిరిజన అంటే దండకార్యంలో ఉన్నటువంటి ఒక గిరిజన ప్రాంతమైనటువంటి మేడారంలో బస చేయబోతున్నారంటే ఇది తరాలకు కూడా ఒక నాంది, ఒక భవిష్యత్ తరాలకు కూడా శుభసూచకంగానే చెప్పుకోవచ్చు. ఒక ఆలోచన విధంగా అమ్మవార్ల పైన అంత ప్రేమ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా అమ్మవార్ల ఆశీస్సులు కలిగినాయని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం భావించే ఈ ఏర్పాట్లని ముమ్మరం చేయడం అనేది ఒక ఆనవాయితీ, ఒక మొక్కు చెల్లించుకునే విధంగానే ఇది ఒక భావజలము. అంటే 250 కోట్లు పెట్టి చేసినటువంటి అభివృద్ధి అవుతుందో రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసే విధంగా జరిగింది కాబట్టి ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతం ఇనాగ్రేషన్ లో అంతా అధికారులంతా నిమగ్నమై ఉన్నట్టు చెప్పవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్.